హాయ్ హలో గైస్, వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో ఉద్యోగాలు అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. సో దానికి సంబంధించిన శాలరీ కావచ్చు, దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, అలాగే క్వాలిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక గైడ్లా చూద్దాం ఈ యొక్క వీడియోలో. సో ప్రతి ఒక్కరు కూడా ఎన్ఎండిసికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కంప్లీట్ వీడియో, గైడెన్స్ వీడియోగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అయితే ఎవరెవరు క్వాలిఫై ఈ యొక్క పోస్టులకి ఎవరెవరు అర్హులు ఉన్నారు, సో టోటల్గా ఎన్ని పోస్టులు పడ్డాయి, అసలు మనకి భారతదేశంలో ఏ స్టేట్లో ఈ పోస్టులు అయితే మనకి అప్లై చేయాలి, ఓకే, ఏ ఎగ్జామ్ ఏ స్టేట్లో ఈ యొక్క టైప్ ఆఫ్ పోస్టులు అయితే పడ్డాయి అని చూద్దాం. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. సో ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, సో వితౌట్ ఎనీ లేట్ మనం ఒకసారి చూసేద్దాం. ఎన్ఎండిసి 2025లో మనకి ఉద్యోగాలు పడ్డాయి. సో దగ్గర మనకి 995 ఉద్యోగాలు పడ్డాయి ఫ్రెండ్స్. ఒక 1000 దాకా మనకి నోటిఫికేషన్స్ అయితే పడింది. సో ఒకసారి తీసుకుంటే ఎన్ఎండిసి అనేది మీకు ఒక తెలుసు, నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకన్ ఫ్రెండ్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, అదొక ప్రైవేట్ సంస్థ కాదు, ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. ఓకే, సో చేస్తుంది. ఇది ఒక మల్టీనేషనల్ లొకేషన్ ప్రొడక్ట్ కంపెనీ ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీగా మనకి మినరల్స్ని, ఏదైతే ఖనిజాలని వెలికి తీసి ఎక్స్ప్లోర్ చేసి వాటి నుంచి ఒక ప్రొడక్ట్స్ని తయారు చేసి ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఓకే, ఇందులో మనకి సో దగ్గర మనకి ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ సూటబుల్ పర్సన్స్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఫర్ బయలుదిల్లా ఐరన్ ఓర్. సో ఛత్తీస్గఢ్లో ఉంది యాక్చువల్గా. బయలుదిల్లా ఐరన్ ఓర్ మనకి ఛత్తీస్గఢ్లో ఉంది. అలాగే కిరండోల్ కాంప్లెక్స్, బయలుదిల్లా ఐరన్ ఓర్ మైన్, బచేలి కాంప్లెక్స్ ఇన్ దంతేవాడ ఛత్తీస్గఢ్, అండ్ మనకి డోనిమలై ఐరన్ ఓర్ మైన్, అలాగే డోనిమలై కాంప్లెక్స్ ఇన్ బళ్ళారి కర్ణాటక. అంటే మనకి 2 స్టేట్స్లో పోస్ట్ అయితే పడ్డాయి, ఒకటి ఛత్తీస్గఢ్, ఇంకోటి కర్ణాటక. సో ఈ 2 స్టేట్స్లో మనకి కాంప్లెక్సెస్ అనేవి ఉన్నాయి. సో ఛత్తీస్గఢ్లో మనకి 3 కాంప్లెక్సెస్ అండి. సో బయలుదిల్లా, కిరండోల్, అలాగే మనకి బచేలి కాంప్లెక్స్ సో ఛత్తీస్గఢ్లో, అలాగే డోనిమలై యాజ్ వెల్ యాజ్ మనకి డోనిమలై ఐరన్ ఓర్, అలాగే మనకి డోనిమలై మనకి కర్ణాటక. సో మనకి 2 స్టేట్స్లో మనకి పోస్ట్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. అయితే మొత్తం భారతదేశంలో ఎవరైనా ఈ యొక్క పోస్టులకి అప్లై చేయొచ్చు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒక్కసారి చూద్దాం మనం టైప్ ఆఫ్. సో కిరండోల్ కాంప్లెక్స్ బయోమ్, అలాగే బచేలి కాంప్లెక్స్ బయోమ్, అలాగే మనకి డోనిమలై కాంప్లెక్స్. సో ముఖ్యంగా ఈ 2 తీసుకుంటే మనకి సో ఛత్తీస్గఢ్లో 2 కాంప్లెక్సెస్ నుంచి, కర్ణాటక నుంచి ఒక కాంప్లెక్స్ అయితే మనకి పడిందండి. అయితే ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనింగ్ సంబంధించిన విభాగంలో మనకి సో కిరండోల్ 86, అలాగే బచేలి 38, అలాగే డోనిమలై 27 పోస్ట్ అయితే పడ్డాయి. సో దీనికి క్వాలిఫికేషన్ ఇక్కడ తీసుకుంటే మనకి ఒక టైప్ ఆఫ్ మిడిల్ పాస్ ఆర్ ఐటీఐ పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. ఐటీఐ క్వాలిఫికేషన్తో ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే ఈ కింద నుంచి సెకండ్ నుంచి మనకి మొత్తం టెక్నికల్ సబ్జెక్ట్స్ అనమాట. సో లైక్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్, మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్, బ్లాస్టర్ గ్రేడ్ 2 ట్రైనీ, అలాగే ఎలక్ట్రిషియన్ గ్రేడ్ 3, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నీషియన్ ట్రైనీ. ఇవన్నీ కూడా మీకు తీసుకుంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు పడ్డాయి. అయితే సో ముఖ్యంగా మెయింటెనెన్స్ ఎలక్ట్రికల్లో మీకు ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్, మెకానికల్ ఎలక్ట్రికల్ ట్రేడ్, మెకానికల్ ఐటీఐ ట్రేడ్, అలాగే మనకి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఈసీ మీకు ఐటీఐ ట్రేడ్. సో ఎవరైనా ఉంటే వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఐటీఐ కానీ ఎవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా సో ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అంటే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా పని చేయగలను అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యంగా కర్ణాటక అండ్ సో ఛత్తీస్గఢ్ లాంటి కాంప్లెక్సెస్లో మనం పనిచేయచ్చు ఫ్రెండ్స్ ఈ ఒక టైప్ ఆఫ్ నోటిఫికేషన్ ద్వారా. ఓకే, సో ముఖ్యంగా చూడండి, ఎలక్ట్రానిక్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 మీకు 3 years డిప్లొమా అడుగుతున్నాడు. ఐటీఐ కానీ డిప్లొమా కానీ. ఓకే, ముఖ్యంగా ఇంజనీరింగ్. సో ఇది మనకి ఒక టైప్ ఆఫ్ ఐటీఐకి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ పోస్ట్. అంటే డిప్లొమా చేసి చాలామంది ఇంజనీరింగ్ చేస్తూ ఉంటారు, ఎస్ వాళ్ళు అర్హులే. అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, సో అలాంటి వాళ్ళు కూడా మనకి అర్హులే ఫ్రెండ్స్ ఈ పోస్టులకి. అలాగే ఇంకా చూసుకుంటే మనకి ఇటు హెచ్ఈఎం మెకానికల్ గ్రేడ్ 3, హెచ్ఈఎం ఆపరేటర్ గ్రేడ్ 3, ఎంసీఓ గ్రేడ్ 3, అలాగే క్యూసీఏ క్వాలిటీ కౌన్సిల్. సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ సో 3 year డిప్లొమా అయితే మనకు ఉన్నాయి. అంటే మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఈ 3 డిగ్రీస్లో ఎవరైతే మనకి ఐటీఐ డిప్లొమా చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా సో ఈ పోస్టులకి అయితే అర్హులండి. సో ఒకసారి మీరు చూసుకోండి, సో ఏ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉన్నారు, మీరు ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్లో మీకు ఐటీఐ కంప్లీట్ చేస్తున్నారు, సో మీరు ఎన్ని పోస్టులు అర్హులు అనేది చూసుకోండి ఒకసారి. అయితే ఒకసారి మనం తీసుకుంటే మనకి సో టైప్ ఆఫ్ రిజర్వేషన్. ఓకే, సో మనకి టోటల్గా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ సో అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనీకి 86 పోస్టులు అండి. సో ఇందులో మనకి షెడ్యూల్ క్యాస్ట్కి 10 రిజర్వ్ చేశారు, ఎస్టీకి 28, అలాగే ఓబీసీ మనకి ముఖ్యంగా నాన్ క్రిమి లేయర్, ఓబీసీలో నాన్ క్రిమి లేయర్ బిలో 8 lakhs ఉన్న వాళ్ళు సో మనకి 5 పోస్ట్, అలాగే ఈడబ్ల్యూఎస్ 9, అలాగే అన్రిజర్వ్డ్ మనకి 34 అండి. అలాగే మిగతా పోస్టులు ఒకసారి తీసుకుంటే మనకి టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏ పోస్టులు ఉన్నాయి మనకి, అన్రిజర్వ్డ్లో ఏ పోస్టులు ఉన్నాయి ఇవన్నీ చూసుకోండి. ఎక్కువగా మనకి టైప్ ఆఫ్ హెచ్ఈఎం ఆపరేటర్ సో గ్రేడ్ 3 సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్ సంబంధించిన పోస్టులు అయితే ఎక్కువ పడ్డాయి ఫ్రెండ్స్. 118 పోస్టులు, అందులో మనకి అన్రిజర్వ్డ్ 47 పడ్డాయి.
ఓకే, ఒకసారి ఇక్కడ తీసుకుంటే మనకి రిజర్వేషన్ ఫర్ బయోమ్ బచేలి కాంప్లెక్స్, అంటే ఇది మనకి ఒక టైప్ ఆఫ్ కిరండోల్ కాంప్లెక్స్ సంబంధించిన ఒక టైప్ ఆఫ్ వేకెన్సీస్. ఇంకొకటి మనకి బచేలి కాంప్లెక్స్ ఛత్తీస్గఢ్లో మనకి రెండో కాంప్లెక్స్ ఇది. సో ఇందులో మనకి అత్యంత ఎక్కువగా మనకి మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనింగ్ పడింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు మోటార్ డీజిల్ మెకానిక్ పడింది. సో మీరు ఒకసారి చూడండి, ఒకసారి ఏ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్కి మీకు అర్హులో ఒకసారి తీసుకొని, సో ఒక టైప్ ఆఫ్ అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి, ఓబీఎస్కి ఎన్ని ఉన్నాయి, సో మీరు ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళ చూసుకోండి. సో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఐటీఐ కానీ, సో ఐటీఐ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎలక్ట్రానిక్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే లాస్ట్ వన్ మనకి డొనిమలై కాంప్లెక్స్ కర్ణాటక నుంచి మనకి టైప్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెన్స్ నుంచి 27, అలాగే ఎలక్ట్రికల్, మెకానికల్ ఇవన్నీ తీసుకుంటే మనకి అత్యంత ఎక్కువగా మనకి మెకానికల్ ట్రైనింగ్, మెయింటెనెన్స్ అసిస్టెంట్ ట్రైనింగ్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, అత్యంత ఎక్కువ పోస్టులు. సో మీరు కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు మీకు ఏ పోస్టులు ఏ కేటగిరీ వైజ్ ఉన్నాయి అనేది. ఓకే, సో ఖచ్చితంగా అప్లై చేయండి, ఎందుకంటే కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనకి 2 స్టేట్స్లో పోస్టులు కాబట్టి ఖచ్చితంగా కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఒకసారి తీసుకుంటే మనకి సో దీస్ వర్ సపరేట్ రిటర్న్ టెస్ట్ అండి, అంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. సో చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సపరేట్గా ఉంటుందంటే ఎస్, ఖచ్చితంగా సెపరేట్ టెస్ట్ ఫర్ ఆప్టికల్ మార్క్ అంటే ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది, ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫర్ అడ్వర్టైజ్ పోస్ట్ ఫర్ కిరండోల్ కాంప్లెక్స్, బచేలి కాంప్లెక్స్ అండ్ డొనమలై కాంప్లెక్స్. ఓకే, అంటే మీకు ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఓఎంఆర్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఇంకా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఉంటుంది. ఇది ఇంకా మనకి కరెక్ట్గా చెప్పలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు అప్లికేషన్స్ బట్టి ఎక్కువగా వస్తే మీకు డిజిటల్ చేస్తారు నాకు తెలిసి. సో ఖచ్చితంగా ఆప్టికల్ మార్క్ కానీ యాజ్ వెల్ యాజ్ ఓఎంఆర్ కానీ ఆర్ మీకు ఆఫ్లైన్ టెస్ట్ కానీ ఉంటుంది, మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే మనకి ద క్యాండిడేట్ నీడ్స్ టు సబ్మిట్ హిజ్ ఆర్ హర్ ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ వన్స్ ఫర్ ఎ పర్టికులర్ ప్రాజెక్ట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిరండోల్కి ఆర్ బచేలికి ఆర్ డొనిమలై కాంప్లెక్సెస్కి ఇండివిజువల్గా మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇండివిజువల్గా అప్లై చేసుకోవాలని చెప్తున్నాడు. ఓకే, సో మనకి అలాగే మల్టిపుల్ అప్లికేషన్స్ ఫర్ ఎ పర్టికులర్ పోస్ట్ ఆఫ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టైప్ ఆఫ్ కిరండోల్లో మనకి 2-3 పోస్టులు పెడదామంటే అవ్వదు. ఓకే, సో అదే అంటున్నాడు మనకి ద మల్టిపుల్ అప్లికేషన్స్ ఫర్ పర్టికులర్ పోస్ట్ ఫర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, సో విల్ నాట్ బి అప్లికబుల్ అంటున్నాడు. అలాగే మనకి క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ 1 పోస్ట్ ఓన్లీ ఫర్ 1 ప్రాజెక్ట్ ఓన్లీ చెప్పాం కదా. సో ఒక ప్రాజెక్ట్కి ఒక పోస్టే అప్లై చేసుకో, మీరు 3 కాంప్లెక్సెస్లో అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి ఇఫ్ క్యాండిడేట్స్ అప్లై ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ ఆర్ ప్రాజెక్ట్ దర్ క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. సో మీరు చూసుకోండి, సో 3 కాంప్లెక్సెస్ నుంచి నోటిఫికేషన్ పడింది. ఈ 3 కాంప్లెక్సెస్లో మనకి సపరేట్గా 3 పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ 3 కాంప్లెక్సెస్ నుంచి. ఓకే, సో ఇది మీరు అర్థం చేసుకోవాలి, చాలా మంది డౌట్ అయితే అడిగారు. అలాగే నెక్స్ట్ శాలరీ ఒకసారి తీసుకుంటే మీకు ఒక్కసారి ప్లేస్ అయిన తర్వాత మీకు తీసుకోండి, ఫస్ట్ 12 months ఫీల్డ్ అసిస్టెంట్స్కి 18,000 ఇస్తారు, నెక్స్ట్ 6 monthsకి 18,500 ఇస్తారు, స్టైఫండ్గా ఇస్తారండి, ట్రైనింగ్తో పాటుగా ఇస్తారు, స్టైఫండ్ ఇస్తారనమాట. సో అంటే మనకి ఒక 18 months వరకు 1.5 year వరకు ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ కూడా వస్తుంది. ఓకే, సో ఆ తర్వాత మనకి పే స్కేల్ వచ్చేసరికి 18,100 నుంచి మీకు దగ్గర మనకి 31,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఫీల్డ్ అసిస్టెంట్. సో ఇక్కడ మ్యాక్సిమం ఏదైతే 30 years అండి. ఓకే, సో ఇక్కడ ఎక్కడి నుంచి అంటే June 14th నుంచి స్టార్ట్ అవుతుంది. June 14, 2025 నుంచి మీకు తీసుకుంటే సో మీరు 30 years అయితే ఉండాలి. సో దీనికి రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో అలాగే మనకి మినిమం వచ్చేసరికి 18 years ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అలాగే మేజర్గా మనకి ఫీల్డ్ అసిస్టెంట్, ఓకే, అలాగే మనకి మెయింటెనెన్స్ అసిస్టెంట్స్ ఇవన్నీ చూసుకుంటే మనకి మిగతా అన్నిటికి కూడా మిగతా బ్లాస్టర్ గ్రేడ్ 2 కానీ, ఎలక్ట్రిషియన్ గ్రేడ్ 3 కానీ, ఎలక్ట్రానిక్స్ గ్రేడ్ 3 కానీ, హెచ్ఈఎం మెకానిక్ కానీ ఇవన్నీ తీసుకుంటే 19,000తో స్టార్ట్ చేస్తారు. ఓకే, సో రెండింటికి పెద్ద తేడా లేదు, 4,000 తేడా మీకు ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్కి మిగతా ట్రేడ్ సంబంధించిన. అయితే ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి మాత్రం మనకి నాన్ టెక్నికల్ పోస్ట్ అండి. ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ పోస్ట్. ఓకే, సో ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కటే మనకి ఒక్క టైప్ ఆఫ్ నాన్ టెక్నికల్, అంటే ఎటువంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ అడగరు ఎగ్జామ్లో కూడా. ఒకసారి చూద్దాం ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ చూద్దాం. సో అయితే ఎలా అప్లై చేసుకోవాలి సార్, ఇంకా డేట్ ఉందా అంటే ఎస్, ఈరోజు మనకి 5th June. ఓకే, మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th June వరకు ఇచ్చాడు. ఎస్, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో 14th June వరకు ఇచ్చాడు. 25th May రోజు మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది. అప్లై చేసే ఒక టైప్ ఆఫ్ విజిబిలిటీ అయితే ఇచ్చింది. సో మీకు టైప్ ఆఫ్ 14th June ఇస్తే లాస్ట్ డేట్. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది, 9 days ఉంది టైం. సో అప్లై చేసుకోండి, ఆన్లైన్ మోడ్ అప్లై చేసుకోవాలండి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్లారిఫికేషన్స్, ఓకే, టైపోగ్రఫికల్ ఎర్రర్స్ ఆర్ ఎమోషన్స్, ఓకే, ఇవన్నీ కూడా మనకి సో NMDC వెబ్సైట్లోనే ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయనేది ఫర్దర్గా మీకు రిలీజ్ చేస్తారు.
ఓకే, ఎన్ఎండిసి ఒకసారి సైట్ కూడా చూసుకుని nmdc.co.in www. సో nmdc.co.in. ఓకే, ఈ లింక్ ద్వారా వెళ్ళండి. అలాగే ఖచ్చితంగా మీరు గమనించాల్సిన ఏంటంటే క్యాండిడేట్స్ విల్ బి ఇష్యూడ్ కాల్ లెటర్ ఆన్ దర్ డిక్లరేషన్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్. Mere issue of call letter does not indicate that eligibility of the candidate has been confirmed. అంటే కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన, ఓకే, సో డౌన్ హాల్ టికెట్ వచ్చినంత మాత్రాన సో మీరు సో వెరిఫై అయినట్టు కాదు. సో ఆఫ్టర్ ది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇస్ ద ఫైనల్ స్టెప్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యంగా ద ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బి కన్ఫర్మ్డ్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ లెవెల్ టెస్ట్. ఓకే, సో ఖచ్చితంగా మీకు 7th లెవెల్ టెస్ట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు మెన్షన్ దర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ యాజ్ పర్ ద మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏదైతే ఉందో సో సేమ్ నేమ్ ఎలా అయితే మనకి మోల్స్ ఇవన్నీ ఉంటాయో. ఓకే, జనరల్గా మోల్స్ అడగరు కానీ సో జనరల్గా మనకి ఎగ్జామ్ నేమ్ అడుగుతాడు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అడుగుతాడు. సో ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే ఇవ్వండి. ఓకే, ఎలా అయితే మీకు ఇచ్చారు. అలాగే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఒకసారి తీసుకుంటే మనకి చెప్పాం కదా, కన్సిస్ట్ ఆఫ్ OMR బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, అంటే మీకు ఇంకా అప్లికేషన్స్ బట్టి ఒకసారి డిసైడ్ చేస్తారనమాట, OMR లేదంటే CBT అని. అలాగే సెకండ్ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది ఆర్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. సో ముఖ్యంగా కొన్ని పోస్టులకి మాత్రమే ఇది ఉంటుంది. సో ముఖ్యంగా మనకి సో ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనీకి మాత్రమే మీకు ఉండదు ఈ టైప్ ఆఫ్ సెకండ్ టెస్ట్. సో మిగతా అన్నిటికి ఎలక్ట్రికల్, మెకానికల్, సో ఏదైతే మనకి ఎలక్ట్రానిక్స్, ఏవైతే ITI సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి మాత్రం మీకు సో ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి ఆర్ OMR బేస్డ్ టెస్ట్ 100 మార్క్స్ ఉంటుందండి. అండ్ సెకండ్ లెవెల్ టెస్ట్ అనేది మనకి ముఖ్యంగా క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనీకి సో OMR బేస్డ్ ఆర్ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. అంటే రెండో టెస్ట్ మనకి ఒక ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది అంతే. ఓకే, సో బేసిక్గా మనకి ఇది ఒక టైప్ ఆఫ్ నాన్ టెక్నికల్. ఓకే, సో మిగతా అన్ని చూడండి. సో CBT కామన్గా ఉంటుంది అన్ని ఎగ్జామ్స్కి. CBT ఫస్ట్ ఎగ్జామ్ కామన్గా ఉంటుంది. సెకండ్ ఎగ్జామ్ మాత్రం ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ ITI చేశారనుకోండి ఆర్ ఎలక్ట్రికల్ ITI చేశారనుకోండి, సో మీకు ఎలక్ట్రికల్ సంబంధించిన టైప్ ఆఫ్ సబ్జెక్ట్ మీద టెస్ట్ ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనీకి అలాగేం ఉండదు. ఓకే, సో సింపుల్గా డైరెక్ట్గా ఒక ఎగ్జామ్ ఉంటుంది, అంతా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్. ఓకే, ఒకసారి తీసుకుంటే మనకి క్వశ్చన్ పేపర్ మనకి ఫర్ CBT ఆర్ OMR బేస్డ్ విల్ బి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకుని సెంట్రల్ ఎగ్జామ్స్కి ఎప్పుడు రీజనల్ లాంగ్వేజ్ ఉండదు. సో అప్పుడప్పుడు మనకి SSC, RRB, గ్రూప్ D లాంటివి తెలుగులో రీజనల్ లాంగ్వేజెస్లో ఆప్షన్స్ ఇస్తాడు. కానీ యాజ్ ఆఫ్ నౌ NMDC పోస్టులకి అయితే మీకు తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఇంకొకటి ఫ్రెండ్స్, కర్ణాటకకు సంబంధించిన డోనెమలై ఎగ్జామ్కి కన్నడలో కూడా ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎవడో కన్నడ రాదు కాబట్టి మన తెలుగు వాళ్ళకి, సో అది నాట్ ఎ ఇష్యూ. సో ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా ప్రిఫర్ చేసుకోండి. అలాగే NMDC రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సిల్ ఆర్ విత్డ్రా ఎనీ క్వశ్చన్ ఆర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద CBT ఆర్ OMR టెస్ట్ ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఇఫ్ రిక్వైర్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఇవి నార్మల్గా రూల్స్ అండి. ఏవైనా క్వశ్చన్ తీయాలన్నా యాడ్ చేయాలన్నా సో ఖచ్చితంగా వాళ్ళకే హక్కు ఉంటుంది పూర్తిగా అని చెప్పి ఇస్తున్నాడు. అయితే ఒకసారి మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకుంటే మనకి సో ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనీ ఎగ్జామ్కి మాత్రం మనకి రెండు సబ్జెక్టులు చదువుకుంటే చాలు. ఒకటి జనరల్ నాలెడ్జ్ మనకి 70 మార్కులకి ఇస్తాడు. న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఓకే, ముఖ్యంగా మనకి రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ మనకి యాప్టిట్యూడ్ అడుగుతాడు 30 మార్కులకి. సో 2 సబ్జెక్టులు అండి. అంటే ఇంతవరకు మీరు SSC కానీ గ్రూప్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉన్నారంటే ఖచ్చితంగా వీటిని అప్లై చేసుకోండి. ఎందుకంటే గ్రూప్స్ వాళ్ళకి GS ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అలాగే మనకి మ్యాథ్స్ వాళ్ళకి, SSC వాళ్ళకి మ్యాథ్స్ ఎక్కువ వచ్చు కాబట్టి ఖచ్చితంగా సో ఎవరైతే ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. 100 మార్క్స్, జస్ట్ 2 పేపర్స్ మనం చదువుకుంటే చాలు. అలాగే ముఖ్యంగా మనకి మిగతా ఎలక్ట్రికల్ కావచ్చు, మనకి మెకానికల్ కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, వీళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ 30 మార్క్స్ టెస్ట్ చేస్తారండి. పార్ట్ 1 30 మార్క్స్ ఇస్తారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ స్పెసిఫైడ్ ట్రైడ్. అలాగే జనరల్ నాలెడ్జ్ మనకి 50 మార్క్స్ ఇస్తారు, ఇక్కడ 20 మార్క్స్ న్యూమరికల్ ఎబిలిటీ. సో టోటల్గా 100 మార్క్సే. బట్ ట్రేడ్ టెస్ట్ ఇక్కడ మనకి 30 క్వశ్చన్లు అడుగుతాడు. ఓకే, సో ఖచ్చితంగా 100 మార్కులు అయితే ఎగ్జామ్ ఉంటుందండి. సో ఫీల్డ్ ట్రైనింగ్కి మాత్రం మీకు 2 సబ్జెక్టులు, మిగతా ఎగ్జామ్స్కి మాత్రం మీకు టైప్ ఆఫ్ ట్రేడ్ టెస్ట్లు అయితే ఉంటాయి, టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, అలాగే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ పేపర్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి ఆన్ స్పెసిఫైడ్ ట్రేడ్ అండి. స్పెసిఫైడ్ ట్రేడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ అయితే మెకానికల్ సంబంధించిన ఎగ్జామ్స్ బిట్స్ అడుగుతాడు. ఓకే, ఇవన్నీ మీకు తెలిసిందే. ఓకే, సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్, శాలరీ, అలాగే మీకు టైప్ ఆఫ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ కూడా మనం తెలుసుకున్నాం. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి ఫటాఫట్, ఎందుకంటే లాస్ట్ డేట్ కూడా అయిపోతుంది. ఇంకో 9 డేస్లో మీకు అప్లికేషన్ ఎండ్ అయిపోతుంది. సో త్వరగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎవరైనా NMDCలో ఓకే త్రూఅవుట్ ఇండియాలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తే చాలు అనుకునే వాళ్ళు, ముఖ్యంగా కర్ణాటక, ఛత్తీస్గఢ్లో ప్లేస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అటు హైదరాబాద్ వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు అప్లై చేసుకోండి. చిన్న నోటిఫికేషన్ కాదండి ఇది, మంచి నవరత్న కంపెనీ కాబట్టి సో జనరల్గా మీకు గేట్ నుంచి మనకి ప్రవేశం ఉంటుంది.
ఓకే, సో గేట్ ఎగ్జామ్ రాసి ఇలాంటివి ఎగ్జామ్స్ అనేవి అడుగుతూ ఉంటారు. బట్ ఇది ఒక స్పెషల్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మీకు సో ఎవరైతే ఐటీఐ, ఓకే, సో ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ యాజ్ వెల్ యాజ్ మనకి ముఖ్యంగా డిప్లొమా, ఓకే, అంటే డిగ్రీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకొని సో అలాగే ఫీల్డ్ అసిస్టెంట్కి మాత్రం ఖచ్చితంగా సో మీకు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఎవరైతే ఐటీఐ ఉందో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.